ఈ ప్రయాణం ఎందుకంటారా? ఒక గారెముళ్ళ కోసం. ఆ గారెముళ్ళు ఎక్కడుందని వెతుకుతుంటే ఇక్కడైతే కనపడింది. ఇది ఒక చెరువు అనమాట. ఇదే గారెముళ్ళు. గారెముళ్ళ చెట్టు చూసారా ఎంత అద్భుతంగా ఉందో. ఇక్కడైతే ఉందన్నమాట. వీటి ముళ్ళు చూడు ఎంత కొక్షగా ఉందో. ఇది గనక గుచ్చుకుంటే విషం మామూలుగా ఉండదు. ఎందుకంటే కందిపోయిద్ది అనమాట. ఇది కనుక గుచ్చుకుంటే మనకి మామూలుగా కందిపోదు. అసలు ఇది గారెముళ్ళు అనమాట. ఇలాగైతే మనం కత్తితో కొట్టుకొని ఇలాగైతే అయిపోయిన తర్వాత మనమైతే తీసుకొని అయితే ఇంటికైతే ప్రయాణం అయితే చేయటం జరుగుతుంది. ఇది మొత్తం నిమ్మకాయ తోట అనమాట. నిమ్మకాయ తోటలో దాని తర్వాత అయితే అక్కడైతే ఈ గారెముళ్ళ చెట్టు అనేది ఉందన్నమాట. చాలా వెతుకాం ఎక్కడ అని. దాని తర్వాత ఇక్కడైతే చెట్టు అయితే మాకైతే కనపడింది. చాలా ప్రశాంతంగా ఉంది కదా ఈ నిమ్మకాయ తోట అనేది. నిమ్మకాయ తోట పక్కన అయితే ఇలాంటి గారెముళ్ళ చెట్టు అయితే ఉందన్నమాట. తీసుకొని ఇక మేమైతే ఇంటికైతే బయలుదేరాము. ఇది అనమాట గారెముళ్ళ చెట్టుది ఒక కొమ్మ అయితే నరుక్కొని తీసుకొని వచ్చాం. ఇది మనం గుమ్మం దగ్గర పెట్టుకోవడానికి అయితే తీసుకొని వస్తున్నాం అనమాట. గుమ్మం దగ్గర అయితే ఇటు పెట్టేసాము. ఇంకో గుమ్మం దగ్గర అయితే ఇలా పెట్టాము. పైన అయితే రేకుల షెడ్ దగ్గర ఇలా అయితే పెట్టుకున్నాం అనమాట. మొత్తానికి గారెముళ్ళు అయితే ఎందుకు వాడతారో తెలుసుకండి మీకు. చూసారు కదా ఎంత ముళ్ళు ఎంత కొష్గా ఉందో. ఆ ముళ్ళు కనుక గుచ్చుకుంటే మనకి ఎంత అంటే ఒక విషయంలాగా చాలా నొప్పేసిద్ది అనమాట. ఎంత నొప్పేసిద్ది అంటే అంత నొప్పిచ్చిద్ది అనమాట. జాగ్రత్తగా అయితే జాగ్రత్త కట్ చేసుకొని పోవాలి ఈ గారెముళ్ళని అయితే. గారెముళ్ళు ఎందుకు వాడతారనేది నేనైతే మీకు అయితే ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఈ గారెముళ్ళు ఎందుకు వాడతారంటే, ఒకటి మనం ఇంటి గుమ్మానికి కానీ డాబాకి అయితే డాబా, లేకపోతే రేకుల షెడ్ అయితే రేకుల షెడ్డు ముందైతే మనం అయితే కట్టుకుంటే, అంటే ఈ కొమ్మ ఉంది కదా, ఈ కొమ్మని కనుక మనం అయితే కట్ చేసుకొని తీసుకెళ్ళి అక్కడ కనుక కట్టుకుంటే మనం గాలి అయితే సోకదని అంటారు. అంటే మన కాలినడకనైతే గాలి అయితే వస్తుంది కదా, అలాంటి గాలి అయితే రాదు అని అంటారు. ఇంకొకటి మరి ఎండాకాలం అంటే అమ్మవార్లు ఇప్పుడు మనిషి ఒంటి మీదకి వచ్చి ఇలా అమ్మవార్లు అయితే వస్తుంటారు కదా, అమ్మవార్లు కూడా ఈ గారెముళ్ళ వల్ల రాదు అని అంటుంటారు చాలామంది అయితే. కానీ నమ్మాలి, ఎందుకంటే ఇవన్నీ మనం నమ్మాలి. ఎందుకంటే ఇలాంటి గారెముళ్ళు ఇంటి ముందు కట్టుకోవడం చాలా మంచిదన్నమాట. ఎందుకు చెబుతున్నానంటే కొన్ని కొన్ని చిన్న చిన్న పిల్లలు ఉంటారు, అప్పుడే పుట్టిన పసిపిల్లలు ఉంటారు. ఈ గారెముళ్ళు ఉండటం వల్ల ఇంటి ముందు దరిదాపున కూడా ఎలాంటి గాలి అనేది రాదు. ఎందుకంటే ఆ ముళ్ళుకి వాటికి ఏదో సంబంధం ఉంటుంది మొత్తానికి. కాబట్టి ఇంటి ముందు కట్టుకోవటం చాలా మంచిదన్నమాట. అన్ని విధాలుగా చాలా మంచిదన్నమాట. చాలామంది సిటీలో అయితే నమ్మరు, ఎవరు కొద్దో గొప్ప ఉంటారులే కానీ చాలామంది నమ్మరు. కాకపోతే పల్లెటూరులో మీరు చాలామందిని అడగండి, గమనించండి. ఇలాంటి గారెముళ్ళు అయితే ఇంటి ముందు అయితే ఉంటుందన్నమాట. ఎందుకంటే మంచిదని అంటారు. ఎందుకనంటే మనం నమ్మాలి, కొన్ని కొన్ని నమ్మాలి, కొన్ని కొన్ని పాటించాలి మనం. ఎందుకంటే పెద్దోళ్ళు చెప్పిన శాస్త్రాలు అలాంటివి. ఎందుకంటే ఇప్పుడు మన గబక్కన మనం ఊరు గీర్లు మొత్తం తిరిగేసి గబక్కన మన కాళ్ళు చేతులు కడుక్కోకుండా ఇంటికి డైరెక్ట్గా వచ్చేస్తాం. ఇలాంటి గారెముళ్ళు ఉండటం వల్ల వాటికి ఎలాంటి గాలి అనేది మన దరిదాపులకు రాకుండా అయితే కొన్ని కొన్ని కాపాడుతూ ఉంటాయి. కొన్ని కొన్ని శక్తులు అనమాట. వాటికి ఉన్న శక్తి అలాంటిది అనమాట. గారెముళ్ళకు ఉన్న చెట్టుకి అలాంటి శక్తి అయితే ఉండదన్నమాట. ఇంటి ముందుకైతే కట్టుకోవడం చాలా మంచిది. ఒకటి ఇలాంటి ఈ కొమ్మని ఏం చేస్తారంటే కట్ చేసుకొని, అంటే ఒక చిన్న చిన్న ముద్దులాగా ఉంటుంది కదా, ఆ కట్ చేసుకొని ఇంటి గుమ్మం ముందు కూడా పెట్టుకోవచ్చు. లేదనంటే మన రేకుల షెడ్ అయితే రేకులు, లేకపోతే డాబా అయితే డాబా మధ్యలోనే కట్టుకోవచ్చు అనమాట. ఇది ఉండటం చాలా మంచిది అనమాట. గారెముళ్ళు చాలా ఉన్నాయి చెట్లు, చూసారా చాలా ఉన్నాయి చెట్లు. ఇక్కడైతే నేనైతే ఇక్కడి నుంచి తీసుకెళ్ళి ఇంటి గుమ్మం ముందు అయితే నేనైతే కట్టడం అయితే జరిగింది. ఈ పరిస్థితి. ఈ వీడియో మీకు ఏమాత్రం నచ్చినా ఒక లైక్, సబ్స్క్రైబ్ కొట్టేసండి ఫ్రెండ్స్. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానని మనం చేసుకుంటూ బాయ్ ఫ్రెండ్స్.